హే గైస్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేను ప్రస్తుతానికి శివార్ వెంకటాపురము మర్కుక్ మండల్, ఇది సిద్దిపేట డిస్టిక్లో ఉన్న మా ఫ్రెండ్ని కలవడానికి వచ్చిన అనిల్. ఆయన కూడా యూట్యూబరు, నాకంటే జర పెద్ద యూట్యూబర్లే, ఏమనుకోవద్దు. అనిల్ ఇన్స్టాగ్రామ్ మొత్తం ఊపేస్తాడు మనోడు. రాజు ఆల్రెడీ చూసిరు కదా చికెన్ మామిడి తిరుమల స్వామి జాతరలో. మనోడేమో సతీష్, కెమెరా పర్సన్, వీడియో అండ్ కెమెరా సూపర్ తీస్తాడు. ఆయన అడ్రస్ ఇస్తా, కావాలంటే ఎవరికైనా ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో ఎవరైనా ఆర్డర్ కావాలనుకుంటే సతీష్కి చెప్పుకోవచ్చు. సో ఈరోజు మేమంతా గ్యాదర్ అయింది ఎందుకంటే ఇక సండే కదా, ఫుల్ ధూమ్ధామ్ చేద్దామని వచ్చేసినాము. అనిల్ వాళ్ళ ఊరికి వచ్చేసినాము. అనిల్ది శివార్ వెంకటాపురము. మంచిగా అడవిలో ఉన్నాం ప్రస్తుతానికైతే. మా చుట్టుపక్కల ఎవ్వరు లేరు, మేము తప్ప. ఫుల్ ఎంజాయ్ చేస్తాం ఈరోజు. అండ్ దీంతోపాటు చూసారు కదా మా సామాను, మీరు ఆల్రెడీ చూసి ఉంటారు. ఇక మనోళ్ళు చూసి కొద్దిగా ఏదన్నా మొత్తం సామాన్ అంతా కిచెన్ సామాన్ పట్టుకొచ్చినావు, కిచెన్ అవసరం లేనట్టుగా అని అన్నారు. సో ఇప్పుడు మనం ఇక ఈరోజు ఫుల్ ధూమ్ధామ్ చేద్దాం. ఇక మటన్ పులావు, చికెన్ ఫ్రై, ఓకేనా? సో ముందు చాలా మంచిగా ఉంటుంది వీడియో. ఇంకా ఇప్పుడే శ్రీశైలం అన్న ఉల్లిగడ్డ కోయడం రెడీ చేస్తున్నాడు. ఫ్రెండ్స్ ఇంకా మనం ఏంటిదబ్బా, ఎందుకు అట్లా చాలా బాగా వస్తున్నాం. చేస్తురుగా, ఏం రికార్డ్ చేస్తురానా? ఫ్రెండ్స్ ఆఫ్టర్ లాంగ్ టైం వచ్చినాం ఇంకా ఫ్రెండ్స్తో కలిసి. మంచిగా ఈరోజు ధూమ్ధామ్ చేయాల్సిందే, ఫుల్ ఎంజాయ్ చేస్తాం ఇక మేము అందరం కలిసి. ఇక ఆనియన్స్ అయితే కోస్తున్నా ప్రస్తుతానికి ఆనియన్ కోసుకుంటున్నాము. మటన్ పులావు, మామూలు చికెన్ ఫ్రై కూడా కావాలంటారు. సో చికెన్ ఫ్రై ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఈరోజు కొద్దిగా డిఫరెంట్గా చేద్దాము. దానికి సంబంధించిన మసాలా కూడా రెడీ చేసుకొని వచ్చిన. వీళ్ళు అడుగుతారని నాకు తెలుసు ముందే. ఫస్ట్ వద్దు అంటారు, తర్వాత మళ్ళీ కావాలంటారు అని తెలుసు నాకు. సో ఫ్రెండ్స్ మనం మటన్ తెచ్చినాం కదా, ఇంకా ఈ మటన్ని మంచిగా కడిగేసి ఫస్ట్ ఉడకబెట్టుకుందాం. దీన్ని మటన్ తీసుకొని వచ్చినాం మంచిగా, దీన్ని ఫస్ట్ ఉడకబెట్టేసుకుందాం. ఇలా మటన్ మంచిగా కడిగేసుకున్నాం కదా, కుక్కర్లో వేసేసుకుందాం. ఇంకా కొద్దిగా పసుపు వేసుకుందాం. మటన్ కడిగేసుకున్నాం కదా కుక్కర్లో. మనోళ్ళకి ఈరోజు మటన్ సూప్ తాగిపిద్దాము. ఎట్లుందో అడుగుదాం. మనం చేసిన మటన్ సూప్ ఎప్పుడు న్యాచురల్గా వీళ్ళు ఎప్పుడు తాగలేదు కదా, మామూలుగా హోటల్స్లో తాగి ఉంటారు. ఈరోజు న్యాచురల్గా తాగిచ్చేద్దాం మటన్ సూప్. కొద్దిగా దాల్చిన చెక్క, కొద్దిగా లవంగాలు, కొద్దిగా ఇలాచీలు, మొత్తం క్లోజ్. నెక్స్ట్ కొద్దిగా మిరియాలు వేద్దాం, మర్చిపోయినా, గుర్తొచ్చింది. సో కొన్ని మిరియాలు, అదే పరిస్థితి. ఇది ఎలాగా, కొద్దిగా సాల్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్. కొద్దిగా అల్లం వెల్లిగడ్డ వేసుకుందాం. ఇక చాలా ఎక్కువ వేసుకోవద్దు. ఇక చెప్పు అనిల్ భాయ్, ఏంటి విషయాలు? ఎట్లా నడుస్తుంది? ఏంది? ఎక్కడ జాబ్ చేస్తావు? ఏంది? ఇక నేను కరకపట్ట అక్కడ యాస్ట్రో కంపెనీ చేస్తాను. పార్ట్ టైం లాగా యూట్యూబ్ కానీ మన ఇన్స్టాగ్రామ్ బ్లాగ్స్ పార్ట్ టైం లాగా తీస్తాను. యాక్చువల్గా ఏంటంటే నాకు మనము మల్లన్న స్వామి, మల్లికార్జున స్వామివి జాతరకు సంబంధించిన వీడియో తీసినాం కదా ప్యారారం ఊర్లో. అక్కడ పరిచయం అనిల్ నాకు. సో అక్కడి నుంచి మా స్నేహం ఇప్పుడు కొనసాగుతుంది ఇట్లా. సో ఇంకా చిరకాలం అట్లా కొనసాగాలని మంచిగా ఆశిస్తున్నా. అనిల్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ రెండు ఉన్నాయి. అనిల్ బ్లాగ్స్ అని ఉంటుంది. ఇంతకుముందుకు వేరే ఉండే కదా పేరు చేంజ్ చేసిన, రెండు ఒకటే ఇప్పుడు అనిల్ బ్లాగ్స్. రెండు అనిల్ బ్లాగ్స్ అని ఉంటుంది. కావాలంటే చూడండి, మంచిగా చేస్తాడు కంటెంట్. ఏంటంటే ఎక్కువగా వ్యవసాయం సంబంధించిందే అండ్ దేవుడి గుళ్ళు, ఏదైతే పురాతనమైనటువంటి దేవుళ్ళు ఉంటాయి కదా, ఆ దేవుళ్ళకి సంబంధించిన వీడియో మంచిగా తీస్తాడు. ఇన్స్టాగ్రామ్లో కూడా చూడండి, చాలా బాగుంటాయి మనోడి వీడియోస్. ఒక్కసారి చూడండి శ్రీశైలం అన్న మిర్చి ఎలాగ వస్తున్నాడు, చాలా బాగా వస్తున్నాడు. ఒకసారి పోయాను ఇంతకుముందు వచ్చినట్టు. దానిపైన అయితే మన కటికోలు మన చికెన్ వస్తుంది చూడు, సైడ్లో మటన్ బొక్కకి మాంసానికి సపరేషన్ చేస్తాడు. ఇంతకుముందు ఏమైనా కొట్టినావా మటన్ ఇట్లా? అన్నీ వేయలేదు కానీ కొట్టుడు గిట్టుడు అన్నీ ఇష్టం. ఓకే నాకైతే చాలా ఆతృతగా ఉంది. శ్రీశైలం
శ్రీశైలం అన్న మటన్ సూప్ తాగిపిస్తాడట. అసలు నేను ఇంతవరకు తాగలేదు మటన్ సూపు. శ్రీశైలం అన్న తాగిపిస్తాడట. వెయిటింగ్ నేనైతే ఇంకా. ఎట్లుందో అట్లా చెప్పేసేయండి అనిల్ భాయ్. ఓకే 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 డన్ చెప్పేసాం. ఏమో ఫీల్ అవుతా అమ్మ అంత దూరం నుంచి వచ్చిండు కదా మన దగ్గర ఎట్లా బాగాలేదంటే ఫీల్ అవుతాడేమో అట్లా ఏం అవసరం లేదు. అదేం లేదు, అది ఎట్లుంది అట్లా చెప్తేనే నువ్వు మళ్ళీ కొంచెం ఇంప్రూవ్ అవుతావు. ఒకవేళ నేను తప్పు చెప్పిన అనుకో నువ్వు అక్కడికే మంచిగుందని అక్కడికే ఆపేస్తావు. అట్లా. చలో ఫ్రెండ్స్, స్టవ్ ఆన్ చేసేద్దాం. కొత్త స్టవ్ తీసుకొచ్చిన పొద్దున, ఎందుకంటే బిస్కెట్ అయిపోయింది, కారు పోయింది పాత స్టవ్కి. సో కొద్దిగా టైం పడుతుంది ఇది వెలగడానికి. సో స్టవ్ ఆన్ అయిపోయింది. మన కుక్కర్ పెట్టేద్దాం, ఇంకా 3 విజిల్స్ పెట్టేసుకుందాము. అంతలోపు మన పొలవు కావాల్సిన అన్నీ సిద్ధం చేసుకోవచ్చు. ఇక చెప్పు. ఏం లేదు, మన దగ్గర హిందూ టెంపుల్స్ చాలా ఉన్నాయి. అందరు హిందువులే కదా, హిందూ టెంపుల్స్ చాలా ఉన్నాయి. డెవలప్ కానీ కారణం ఏంటంటే మన ఊరు వాళ్ళే డెవలప్ కానీ ఆ టెంపుల్ 10 మందిని తెలియకుండా ఉండడానికి ఆ విలేజ్ వాళ్ళే చేస్తారు. ఎందుకంటే ఒకటి ఎక్స్ పార్టీ ఉంటుంది కదా, ఈ పార్టీ ఒక పార్టీ పర్సన్ వీడియో చేసిన అనుకో ఇంకో పార్టీ పర్సన్ దాన్ని నెగ్లెక్ట్ చేస్తాడు. అంటే నేనేమంటా అంటే అన్ని దాంట్లో ఉండే అని నేను అంటా, కొన్ని చోట్ల ఉంటుండే. కొన్ని చోట్ల కాదు, 100%. నేను ఒక 100 పైగా తిరిగిన దాంట్లో ఎక్కువ నేను విలేజ్ వాళ్ళకి చెప్పకుండా పోయి వ్లాగ్ తీసిన, అవి హిట్ అయిపోతున్నాయి. విలేజ్ వాళ్ళకి చెప్పిపోతుంది చూడు, ఫ్లాప్ అవుతున్నాయి. అచ్చా, కావాలని అక్కడ డెవలప్మెంట్ చేయొద్దానేమో. ఎట్లా అంటే ఇప్పుడు ఈ పర్సన్ నీకు నాకు శత్రువు కొంచెం ఉంది, అది మనం మంచిగా మాట్లాడుకుంటాం, కొంచెం ఉంటుంది ఏదో ఒకటి ఉంటుంది. దాన్ని ఏం చేస్తారంటే ఈ పర్సన్ వచ్చాడు నేను ఎందుకు షేర్ చేయాలి, ఓని నాకేం అవసరం అన్న ఉద్దేశంతో అట్లా పోతాయి. ఫ్రెండ్స్ అయిపోయింది, సూప్ అయిపోయింది. ఇక మన వాళ్ళకి సూప్ వేద్దాం, ఇంత అంతలోపు తాగేస్తారు. న్యాచురల్ ఇది, ఇక హోటల్లో అంటే కొద్దిగా తయారు చేస్తారు, బాగానే ఉంటుందిలే, ఏం గలీజ్ ఏమి ఉండదు. చాలా బాగా చేశాడు అన్న. మటన్ సూపు తాగిపిస్తున్నాడు కదా, ఇక రెడీగా అయిపోయింది. నేనైతే ఫస్ట్ టేస్ట్ చేస్తాను. ఓకే, బాగుంది. ఫస్ట్ టైం మటన్ సూప్ చాలా బాగుంది, వస్తుంది. సూపర్ అన్న, నీ చేతిలో ఏదో మైముంది. అట్లా ఏం లేదు, వస్తుంది. ఫస్ట్ టైం తాగుతున్నా. అది న్యాచురల్. ఇంకా అది మనం ఏం వేయకుండా ఇట్లా మామూలుగా మనం బొక్కలు తెచ్చుకుంటాం కదా, బోన్స్ కూడా తీసుకొచ్చి ఇట్లా ఉడకబెట్టేసుకొని తాగొచ్చు. సాల్ట్, ఇంత పెప్పర్ పౌడర్ కావాలంటే పెప్పర్ పౌడర్ కూడా వేయచ్చు. నేను మిరియాలు వేసిన. ఫ్రెండ్స్, మటన్ పులావ్ రెడీ చేసేస్తున్నాము. మటన్ ఉడికింది. ఇంకా మా వాళ్ళకి సూప్ అయితే నచ్చింది అన్నారు. ఇక మరి ఎట్లా చెప్పారో, నిజం చెప్పారో అబద్ధం చెప్పిద్దాం మనకైతే తెలియదు. కానీ ఒక 3 గరిటెలు ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకుందాం. పులావ్ అంటేనే నెయ్యి కాబట్టి నెయ్యి కూడా ఖచ్చితంగా వేసుకోవాలి. ఏమంటావు రాజుభాయ్? నెయ్యి లేకుండా పులావ్ చేయొచ్చు, కానీ నెయ్యి ఉంటుందంటే బాగుంటుందని కొద్దిగా నెయ్యి వేసుకుందాము. హలో ఫ్రెండ్స్, నెయ్యి కూడా అన్నీ వేసుకున్నాం కదా, మసాలాలు కూడా వేసేసుకుందాం. ఇంకా మన దగ్గర ఏముంటే అవి వేసుకోవాలంతే. మళ్ళీ ఇది లేదు అది లేదు కదా మన దగ్గర అని ఫీల్ అవ్వద్దు, ఓకేనా? అట్లయినా టేస్ట్ వస్తుంది, చేసేదాన్ని బట్టి ఉంటుంది అంతే. అది ఉంటే ఇది ఉంటేనే టేస్ట్ వస్తుంది అని ఏం లేదు. దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచీలు, బిర్యానీ ఆకు, ఓకేనా? ఏముంటే అవి వేసేయండి మీ దగ్గర. నా దగ్గర ఉన్నాయన్నీ నేను వేస్తున్నా. ఫ్రెండ్స్, మంచిగా మసాలాలు వేగిపోయినాయి. కొద్దిగా పచ్చిమిర్చి వేసుకుందాము. మా వాళ్ళు స్పైసీ తింటా అన్నారు, అందుకే కొద్దిగా ఎక్కువ వేసిన. ఉల్లిపాయలు నెక్స్ట్. వేసి మంచిగా కలిపండి ఇంకా. సో మన పులావ్ కోసం బాస్మతి రైస్ కడిగి పక్కన పెట్టేసుకుందాం. ఇంకా చలో, మా అనిల్ భాయ్ మంచిగా హెల్ప్ చేస్తున్నాడు చూడు, అట్లా వేయాలి. చలో నెక్స్ట్ టమాటాలు వేసే అనిల్ భాయ్, టమాటాలు వేసే మొత్తం. టమాటాలు వేసుకోవాలి, కట్ చేసుకుని వేసాయి. మా అనిల్ భాయ్ ఫస్ట్ టైం అనుకుంటా ఇవి చేస్తుండే. ఈరోజు ఆయనతోనే చేపిస్తాను, నేను ఎందుకు చేయడం. నెక్స్ట్ ఆయన చేసుకుంటాడు ఇంటికాడ, ఎప్పుడు ఆయన ఇంట్లో వాళ్ళకి అమ్మ వాళ్ళకి చేస్తాడు, ఏమున్నది. ఇంకా చలో కొత్తిమీర వేసేసుకున్నాం, ఇంకా కలిపేద్దాం. అల్లం వెల్లిగడ్డ, పసుపు, కొత్తిమీర వేసేసుకున్నాం. సో కొద్దిగా పెరిగేసుకుందాం. ఇక చూస్తున్నాం కదా, పెరుగు కూడా వేసుకున్నాం కదా. ఈ పెరుగు మంచిగా మన నెయ్యిలో అండ్ ఆయిల్లో మంచిగా
వేగే వరకు ఉంచేద్దాం ఇక, ఓకేనా. సో మన వీడియోలు చాలా ఉంటాయి పులావ్వి, చూడకుండా చూడండి. సో మళ్ళీ మా ఫ్రెండ్స్తో కలిసి వేసుకుంటున్నాం కదా, వాళ్ళకు కూడా టేస్ట్ చేపిద్దామని చేస్తున్నాం. ఇంకా చాలా రోజులు అయిపోయింది కదా మనం ఫుడ్ బ్లాక్ చేసేసి బయట ఇట్లా వచ్చి అడవిలో. సో కారం వేసేస్తున్నా సరిపడా. సో చూసినాం కదా మంచిగా ఆయిల్ పైకి వచ్చేసింది. సో నెక్స్ట్ ఇక మనం ముక్కలు వేసేసుకుందాం. మటన్ ఉడకబెట్టినాం కదా, వేసేద్దాం. సో కలిపేసిన తర్వాత ఇంకా మంచిగా మూత పెట్టేసుకొని ఆ ముక్కల్ని కారంలో ఉడకనిద్దాం కొద్దిగా, ఓకేనా. అదే పరిస్థితి, కొద్దిగా ఈ టైంలోనే కొద్దిగా సాల్ట్ కూడా చూసేసుకొని వేసేసుకుందాం. కావాలంటే లాస్ట్ వాటర్ కూడా అన్నీ వేసుకుంటాం కదా, ఆ తర్వాత కూడా వేసుకోవచ్చు. కొద్దిగా ఇప్పుడు వేస్తే ఏంటంటే ఆ ముక్కలకు కూడా మంచిగా పడుతుంది కదా, సప్పగా కాకుండా కొద్దిగా మంచిగా ఉంటాయి. చలో ఫ్రెండ్స్, మా ముక్కలు కూడా మంచిగా నూనెలో ఉడికినాయి. కొద్దిగా గరం మసాలా వేసుకుందాం. ఇది మన రెగ్యులర్ గరం మసాలా. ఇక మా వాళ్ళందరూ ఆకలి మీద కూర్చున్నారు. ఇక ఇది అయిపోతే తింటారు. ఇక కొద్దిగా చికెన్ కూడా ఫ్రై చేసేది ఉంది, వేసి మంచిగా కలిపేద్దాం ఇక. సో ఫ్రెండ్స్, ఇక బాస్మతి రైస్ వేసేసుకుందాము. ఆయిల్లో ఉడికేసింది చూడండి. చూపి అబ్బా, దగ్గర నుంచి చూపి, ఇక్కడ చూపి. చూసారు కదా ఆయిల్ కూడా మంచిగా తేలింది. సో రైస్ వేసుకుందాం ఫ్రెండ్స్. వేసేసినాం కదా బియ్యము, మంచిగా ఇట్లా కలిపేసాము. బియ్యము ఎందుకు వేసినా అంటే ఆ ఆయిల్లో కారం అది అంతుంది కదా, బియ్యానికి పట్టేసి ఉప్పు కూడా టేస్ట్ బాగా వస్తుందని ఫస్ట్ బియ్యం వేసేసిన. సో మేము ఏంటంటే బియ్యం కొలుసుకోలే ఈరోజు. ఇక దేవుడి మీద భారం వేసేసి వాటర్ ఎట్లా వేయాలనేది చూద్దాం. ఏమంటావు రాజుబాయ్? రాజుబాయ్ వల్లనే మర్చిపోయినా, నేను చేసినా కొలిసినలే అన్నాడు, మర్చిపోయాడు. ఫ్రెండ్స్ ఇంకా మంచిగా ఇది వేసేద్దాము. సూపు, మన మటన్ సూప్ ఏదైతే ఉందో అది ఇందులో వేసేద్దాం వాటర్. సో చూసారు కదా రెడీ అయిపోతుంది మన పులావ్. ఇక మ్యాక్సిమం 5 నిమిషాల్లో రెడీ అవుతుంది. మంచిగా స్మెల్ మాత్రం ఒకలాగా వస్తుంది. ఇక మా వాళ్ళు ఏమంటారో తెలియదు. ఫ్రెండ్స్ అయిపోయింది. ఇంకా మనము కాస్త నెయ్యి వేసేసుకుందాం. ఫైనల్గా నెయ్యి వేసి దమ్ పెట్టేద్దాం. ఇంకా ఒక 10 నిమిషాలుగా తీయకుండా పెట్టేద్దాం. చాలా మా వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు, వాళ్ళు వచ్చేవరకు ఇక చికెన్ ఫ్రై కూడా చేద్దామని చెప్పి నేను కూడా, మనకి మటన్ పులావ్ కూడా అయిపోయింది. ఇక మావాడు ఆడు కూర్చున్నాడు. తమ్ముడు ఏంటంటే అన్న ఏమైనా పని చేయాలని అంటున్నాడు. ఆల్రెడీ అన్నీ అయిపోయినాయి తమ్ముడు అంటే, అదేందన్నా నేను వచ్చేలోపు అయిపోయినాయి అంటారు ఏందన్నా అంటే, ఇంకా మరి ఏం చేస్తామని చెప్పిన. సో ఇక చికెన్ ఒక్కటి ఫ్రై చేసినాం అనుకోండి, మొత్తం టోటల్ వర్క్ అయిపోతుంది. ఇక మనకి వంట వర్క్ అయితే మొత్తం అయిపోతుంది. ఇక నెక్స్ట్ అందరం కూర్చొని హ్యాపీగా మన పులావ్ని, ఆ చికెన్ ఫ్రైని ఎంజాయ్ చేస్తాం. హలో ఫ్రెండ్స్, చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. చూడురు ఇక మా వాళ్ళు తినాలి, తిన్నాక ఏం చెప్తారో చూద్దాం మనం. చికెన్ ఫ్రై తమ్ముడు చూసిండు, ఇదేనా వెరైటీగా చేస్తున్నావు నువ్వు అని అంటే, ఒకసారి తిని చెప్పేసి ఎట్లుందో తిన్న తర్వాత చెప్పు, నచ్చితే ఇంకోసారి వేయి, లేకుంటే మానేసేయి అని చెప్పిన. మా వాళ్ళు కారం బాగా తింటా అంటారు, మరి ఏ పాటు తింటారో చూద్దాం. సో ఫ్రెండ్స్, కారం వేసేసినాం కదా, కరివేపాకు జర మంచిగా వేసుకొని, ఎందుకంటే కరివేపాకుతో చాలా టేస్ట్ వస్తుంది చికెన్ ఫ్రై. కర్రీలో మాత్రం వేయకండి, నాకైతే కర్రీలో నచ్చదు, కానీ ఫ్రై చేస్తే మాత్రం నేను ఇట్లా చేస్తే మస్తు అనిపిస్తుంది. కరివేపాకు అండ్ పచ్చిమిర్చి కూడా ఇప్పుడే వేసేసుకున్నాము. నా దగ్గర కొన్ని ఉన్నాయి కాబట్టి వేసేస్తున్నాం. మీకు కావాలనుకుంటే ఇంకా కొన్ని యాడ్ చేసుకోండి. ఆ పచ్చిమిర్చి కూడా ఆ ఫ్రైతో పాటు ఇట్లా తింటే సూపర్ అనిపిస్తుంది. చలో ఫ్రెండ్స్, చూస్తున్నాం కదా చికెన్ రెడీ అయిపోయింది. ఇక మన స్పెషల్ మసాలా ఉంటుంది, ఆ మసాలా వేద్దాము. స్పెషల్ మసాలా ఇంటికాడ చేసుకొని వచ్చిన, ఓన్లీ ఫ్రై కోసం. ఇది ఏమరా నాయన, నువ్వు ఏమేమి చేస్తున్నావు, మాకు ఏం తినిపిస్తున్నావు రా? ఎక్కడలేదు, తిని అడవిలోకి వచ్చినాము, ఏమైనా అయితే ఏంది మా పరిస్థితి అనేది అంటున్నాడు. సో ఇప్పుడు ఉంటుంది ఇక ఫుల్ గుమగుమలు ఆడుతుంది. మసాలా వేస్తే మాత్రం నిజంగా చాలా మంచిగా స్మెల్ వస్తుంది. ఫైనల్లీ ఫుడ్ లాగ్ అయితే ఎండింగ్ వరకు వచ్చేసింది. చికెన్ ఫ్రై కూడా అయిపోయింది. ఇంకా కాసేపట్లో ఫస్ట్ మటన్ ఫోలో మన శ్రీశైలం అన్న తినిపిస్తాడు, చూసి ఫీడ్బ్యాక్ ఇస్తాను నేను. దాని తర్వాత నెక్స్ట్ చికెన్ ఫ్రై కూడా, అది కూడా తింటాము. అది కూడా తిని నేను చెప్తా ఎట్లా ఉందో. చూడండి, కంపల్సరీ అన్నను ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ప్రతి ఒక్క అన్న చేసిన వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. తప్పకుండా షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. చేస్తే ఇంకా కొన్ని మీ సపోర్ట్ ఉంటే ఇంకా కొన్ని అన్న ఇంకా ముందుకు చేస్తాడు, మీ ముందుకు చేస్తే ఇంకా
ఫుడ్ బ్లాగ్స్ ఇంకా ముందు పెడతాడు. ఇంకా ఏమైనా మన టెంపుల్స్ జాతరలు ఉంటాయి కదా, జాతరలు కూడా ఉన్నా కానీ అన్నకు మెసేజ్ చేయండి, అన్న కంపల్సరీ విజిట్ అవుతాడు. మీది టెంపుల్ది మీ జాతర వ్యూ ఒక నలుగురికి పరిచయం చేస్తాడు. కంపల్సరీ చేయండి, అన్నకు మంచిగా సపోర్ట్ చేయండి. ఇలాగనే ముందుకు మనకి ఇంకా కొన్ని వీడియోలు తెస్తాడు. ఒక్కసారి చూడండి. మటన్ పులావ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ పక్క దింపిరు, ఒకసారి చూడండి. నాకైతే స్మెల్ చూస్తే ఊర్లో వచ్చేస్తున్నాయి. ఎప్పుడు తినాలి అనిపిస్తుంది. చూసారు కదా, కంప్లీట్గా మాకు చెట్టు కూడా మంచిగా, మా దగ్గర చెట్టు కూడా మంచిగా దొరికింది. ఉప్పు కారం సరిపోయిందా లేదా? ఓకే, డన్. చికెన్ కూడా ఓకే, బాగానే ఉంది. కొంచెం స్పైసీ ఉందని ఉండను, దాంట్లో ఒక సెట్ అవుతుంది. ఒకసారి చెట్టు చూడండి, చెట్టు వ్యూ చూడండి. బయటకు వెళ్ళి చూస్తే ఒకసారి చూడండి ఎంత బాగుందో. మాకైతే బ్రహ్మాండమైన లొకేషన్ దొరికింది, మా అదృష్టమేమో. అప్పటి నుంచి ఏమన్నా పని చెప్పి అన్నాడు శ్రీశైలం అన్నాడు, రాదన్న. ఫైనల్లీ శ్రీశైలం అన్న చికెన్ ఫ్రై వేసేసిండు చూడండి ప్లేట్లో. కాసేపట్లో ముహూర్తం చేస్తాం. రాజన్న చాలా ఆతృతంతో ఉన్నాడు. చలో ఫ్రెండ్స్, ఇంకా అయిపోయింది, వంటలు కూడా అన్నీ అయిపోయినాయి. ఇక అందరం కలిసి కూర్చున్నాము. సో చికెన్ కూడా అన్నీ కూర్చున్నాము, ఇక తినేస్తాం. తినేటప్పుడు టేస్ట్ చేసి ఎట్లుందో చెప్తాం. చూసారు కదా, వాతావరణం ఎంత మంచిగా ఉన్నది, ప్రశాంతంగా. వర్షం వచ్చేటట్లుంది. సో మంచిగా హ్యాపీగా వర్షం వచ్చినా తడుస్తాం మేము. ఎందుకంటే ఇప్పుడు చాలా వేడిలో వంట కూడా చేసినాం కదా. ఒక్కొక్కరి ముఖాలు చూడు ఎట్లా అయిపోయినాయి, మొత్తం వాడిపోయినాయి ఒక్కొక్కరి. ఇక ఈయనదైతే మొత్తం ఆడిపోయింది. అది కష్టం చాలా చేసి నేను. చలో మళ్ళీ కలుద్దాం, ఓకేనా? చలో ఫ్రెండ్స్, పులావ్ ఇక చికెన్ అంతా ఖాళీ అయింది. చూపి అనిల్ భాయ్, చికెన్ అంతా తిన్నాము. మటన్ ఇంకా మనం మండి ప్లేట్లు వేసేద్దాం. ఇక మంచిగా అందరం కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం ఫుడ్. ఇక చికెన్ అయితే మంచిగానే ఉంది అన్నారు, మరి పైకి చెప్పిరో లేకుంటే మనసు నుంచి చెప్పిరో తెలియదు. కానీ మీ ప్రేమ ఆప్యాయతలు కలిసి కదా. చేయండి, తినండి. తోటి మిత్రుడు యూట్యూబ్ ఛానల్ మన శ్రీశైలం అన్న మటన్ పులావ్ వండిండు. ఒకసారి నేను టేస్ట్ వస్తున్నా, తినండి. ఓకే బ్రో, సూపర్. ఇంత టైం తీసుకున్నాం మరి. చలో ఫ్రెండ్స్, అయిపోయింది. మేము మంచిగా చూసారు కదా పులావ్, అందరం కలిసి ఒకటే ప్లేట్లో పెద్దది మండి ప్లేటు తింటున్నాము ఇక. సో చికెన్ అయితే మొత్తం కంప్లీట్ చేసేసినాము. సూపర్ వచ్చింది నిజంగా ఫ్రై. నెక్స్ట్ టైం చూపిస్తా అది ఆ మసాలా ఏంది, ఆ ఫ్రై ఎట్లా చేయాలనేది. ఈరోజు హడావిడిగా చేసేసినాము. ఇక మా వాళ్ళందరితో కలిసి మంచిగా చెట్ల కింద ఎంజాయ్ చేస్తున్నాం. వాతావరణం కూడా మంచిగా చల్లగా ఉన్నది. పొద్దున్న నుంచి ఇక్కడ ఎండ లేనే లేదు, ఎందుకంటే పొద్దున్న చాలా వర్షం పడ్డదంట. మా అదృష్టం అది. ఇంకో చూడండి, మటన్ పులావ్ మాత్రం సూపర్ గా ఉంది. ప్రతి ఒక్కటి శ్రీశైలం అన్న సూపర్ గా చేసిండు. ప్రేమ, అనురాధ, ఆప్యాయత అన్ని కలిపి చూసారు కదా. ఇక ఐటమ్ చూడండి, మంచిగా తింటున్నాం మేము కూడా. పీస్ చూడండి ఎట్లా ఉడికిందో, ఇక సూపర్ ఉన్నది. కానీ చలో బ్రదర్, ఎంజాయ్. ఈ గ్రేవీలో కలుపుకోండి, చికెన్ గ్రేవీ ఉంది కదా, సూపర్ ఉంటుంది. ఇంకా సతీష్ భాయ్ తిను, చెప్తలేవు ఏం? ఏదో బలవంతం చెప్పించినట్టు ఉంది ఇలా ఉంది. మంచిగా ఉందన్న, మటన్ మంచిగా ఉడికింది. మంచిగా ఉంది. నెక్స్ట్ టైము ప్రాన్స్ తీసుకొని వస్తా. ప్రాన్స్ విత్ మటన్ అండ్ చికెన్ 3 కలిపి చేద్దాం. సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఫ్రెండ్స్, మేము సండే ఈరోజు ఇంత మంచిగా ఎంజాయ్ చేస్తున్నాము.
సో మీరు ఎవరైతే ఎట్లా ఎంజాయ్ చేసారు ఈ సండే రోజు కామెంట్ చేయండి, ఓకేనా? సో తిన్న తర్వాత మళ్ళీ కలుద్దాం. ఫైనల్లీ సండే ఫండే లాగా కంప్లీట్ అయిపోయింది. శ్రీశైలం అన్న ఈరోజు మంచి ఫుడ్ కంటెంట్ తోటి మా విలేజ్కి వచ్చిండు. మంచిగా మాకు నేను తినంది ఫుడ్ తినిపించిండు శ్రీశైలం అన్న. థ్యాంక్స్ అన్న. వెరైటీస్ చాలా వెరైటీస్. నేను మటన్ సూప్ ఇంతవరకు నేను తాగలేదు, అన్న తాగిపించిండు. నిజంగా నా హార్ట్ఫుల్గా చాలా బాగుంది. ఒక్కసారి వీడియో చూసి మీరు కూడా మీ ఇంట్లో చేసుకోండి, చాలా సూపర్గా ఉంటుంది. మాకు మళ్ళీ మటన్ పులావ్ కూడా చేసిండు, అది కూడా బాగుంది. చికెన్ ఫ్రై కూడా చేసిండు, చాలా చాలా బాగుంది. ఫైనల్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం అన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కంపల్సరీ చేయండి. ఉంటాం మరి, రైట్? బెల్ బటన్ మర్చిపోదు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈరోజు సండే హ్యాపీగా అయిపోయింది అందరితోనే, మా ఫ్రెండ్స్తోనే. సో అనిల్ బ్రో కానీ, సతీష్ కానీ, మన రాజు కానీ, నరసింహులు పేరు చెప్పలే కదా, తమ్ముని పేరు నరసింహులు. సో హ్యాపీ సండే అందరితో మంచిగా వనభోజనాలు అంటారు కదా, ఫ్రెండ్స్ భోజనాలు చేసినాం మేము, ఓకేనా? సో చాలా సంతోషంగా మంచిగా కంప్లీట్ చేసుకున్నాము. నైట్ అయిపోయింది. ఈ వ్లాగ్ ఇంతతో క్లోజ్ చేసేస్తున్నా. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాం మరి. అందరికీ నమస్తే.